హలో అండి. నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. సో, ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి ప్రోటీన్ డైట్స్ అయిన డ్రై ఫ్రూట్స్ గురించి వ్లాగ్ చేస్తున్నాను. అయితే డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి అసలు యాక్చువల్‌గా డ్రై ఫ్రూట్స్ వేరు, డ్రై నట్స్ వేరు 2 టైప్స్‌గా ఉంటాయి. అయితే ఆ 2 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్‌ని, డ్రై నట్స్‌ని మా సార్ అయితే ఇవాళ తీసుకొచ్చారు. అయితే యాక్చువల్‌గా తను జియో మార్ట్‌కెళ్ళి కొందాం అనుకున్నారట. అయితే అక్కడ ఏంటంటే ఓన్లీ ఆన్‌లైన్ బుకింగ్ సార్ అన్నారట. సో, వెంటనే అదే షాప్ దగ్గర బయట నించొని ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టారట. బట్ వితిన్ హాఫ్ అన్ అవర్ మా సార్ ఇంటికొచ్చేలోపే డోర్ డెలివరీ కూడా డ్రై ఫ్రూట్స్ కూడా డోర్ డెలివరీ అయినవి. సో, అయితే అవి ఇంటికి రాగానే నాకైతే మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఈ హెల్తీ ఫుడ్స్ గురించి. చూడండి, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్‌లో డిఫరెన్స్ ఏంటంటే, డ్రై ఫ్రూట్స్ అంటే ఏంటంటే మనకి ఖర్జూర పండు, కిస్మిస్‌లు ఇవన్నీ ఫ్రూట్స్ అన్నట్టు. అయితే అంటే డిఫరెంట్ ఏంటంటే ఇవేమో సీడ్స్ జాతికి చెందినవి. ఏవి డ్రై నట్స్ ఏమో సీడ్స్ జాతికి చెందినవి. ఇవన్నేమో ఫ్రూట్స్ అన్నట్టు. సో, ఈ డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ 2 కూడా సో హెల్తీ ఫుడ్స్ కదా మనకి. సో, ఇవన్నీ కూడా మా సారయితే ఆన్‌లైన్‌లో బుక్ చేశారు. ఇవన్నీ కూడా డెలివరీ బాయ్ తీసుకొనొచ్చారు. మా సార్ తెచ్చిన ఫుడ్స్ ఏంటంటే ఇవాళ డ్రై ఫ్రూట్స్ మీన్స్ పంకిన్ సీడ్స్, కాజు, బాదాం, పిస్టాచియోస్ అందులో 2 టైప్స్ ఆఫ్ పిస్టాచియోస్ తీసుకొచ్చారు. ఇంకా ఈ ఖర్జూర్ పండ్లు, ఇంకా డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. వీటితో పాటు అంజీర్స్ కూడా తీసుకొచ్చారు. వాల్‌నట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ఎంతో హెల్తీ ఫుడ్స్. అంతేకాకుండా హై ప్రోటీన్ ఫుడ్స్ కూడా. నౌఎడేస్ మన బాడీ డెవలప్‌మెంట్‌కి ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా చాలా అవసరం కాబట్టి మనము ఇంకా మన పిల్లలందరికీ కూడా ఈ ఫుడ్స్‌ని అనేది మనం డైలీ అలవాటు చేయాలి. అయితే మా ఇంట్లో కూడా ఎప్పటినుంచో మేము ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి తింటూనే ఉంటాము. అయితే ఇవి ఏంటంటే పిల్లల్లో చాలామంది కొంచెం ఈ నానబెట్టి తినాలి అని అంటుంటారు కానీ, ఈ ఖర్జూర పండు అనేది నానబెట్టిన అవసరం లేదు. అప్పట్లో పాస్ట్ డేస్‌లో ఏంటంటే డ్రై డేట్సే దొరికేవి. ఖర్జూర పండ్లు దొరికేవి. అవి మాత్రం అందరికీ నమలడానికి రాదని చెప్పేసి వాటిని అప్పట్లో నానబెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ఆ ఫ్రూట్స్ అనేవి కూడా దొరుకుతున్నాయి కాబట్టి డైరెక్ట్‌గా ఆ ఫ్రూట్స్‌ని మనము తినొచ్చు. నానబెట్టాలంటే కూడా పెట్టుకొని తినొచ్చు. కాకపోతే కాస్త చప్పగా మారిపోతాయి. టేస్టీగా ఉండాలంటే మనం ఆ ఫ్రూట్స్‌ని డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. అయితే ఈ రైజిన్స్ వల్ల కానీ, ఈ డేట్స్ వల్ల ఏంటంటే మనకు ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా అందుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది పెరుగుతాయి బాడీలో, బ్లడ్‌లో. ఇక ఈ కాజు, బాదాం, పిస్టాచియోస్ ఇవన్నీ కూడా ఏంటంటే డ్రై నట్స్. యాక్చువల్‌గా సీడ్స్ జాతికి చెందినవి కదా! ఈ డ్రై నట్స్‌ని కూడా మనం డైరెక్టే తినేసేయొచ్చు అందులో. కానీ కాకపోతే ఏంటంటే డ్రై నట్స్‌లో ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక మనము ఒక్కసారి ఆయిల్ కంటెంట్‌తో ఉన్న డ్రై నట్స్‌ని తినేస్తే వికారం వేస్తుంది. ఇంకోటి ఆ డ్రై నట్స్ అనేవి తొందరగా డైజెషన్ అవ్వకుండా అవి సగం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఎక్స్‌క్రీట్ అయిపోతూ ఉంటాయి కదా! సో, అందుకనే ఈ డ్రై నట్స్‌ని కూడా ఏంటంటే మనము నైట్ ఒక 7-8 అవర్స్ నానబెట్టిన తర్వాత తింటే ఏంటంటే ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇంకా బ్లడ్‌లో కూడా త్వరగా కలిసిపోతుంది. అయితే ఎంతకైనా మంచిది మనం మన పిల్లలకి వీటిని నానబెట్టి ఇవ్వడం చాలా బెటరు. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఒకే దగ్గర వేసి చాలామంది ఏం చేస్తారంటే అన్ని డ్రై ఫ్రూట్స్‌ని ఒక బాక్స్‌లో ఏసి పెట్టుకొని కలిపి పెట్టేసుకొని అన్నిటిని ఒకే బౌల్‌లో వేసి నానబెట్టేస్తుంటారు. అలా నానబెట్టడం వల్ల ఏంటంటే ఒకదాని టేస్ట్ ఇంకో దానికి వచ్చేయడం అలా జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా నానబెట్టేటప్పుడు మనం సెపరేట్ బౌల్స్ తీసుకొని మనకిష్టమొచ్చినవన్నీ కూడా సెపరేట్‌గా నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 7-8 తర్వాత 8 అవర్స్ నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తినేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్ అన్నట్టు. అయితే ఒకవేళ పిల్లలు అలా కూడా తినకపోతే ఏంటంటే మనము ఈ డ్రై నట్స్ అన్నీ కూడా నానబెట్టేసుకొని నెక్స్ట్ డే ఈ డేట్స్ అన్నీ కలిపి డ్రై నట్స్‌ని కలిపి బ్లెండ్ చేసుకొని స్మూదీ లాగా తయారు చేసుకొని తాగడం వల్ల కూడా మనకు ఈజీగా బ్లడ్‌లో కలిసిపోతుంది. డైజెషన్ అనేది కూడా ఈజీగా జరుగుతుంది. ఇంకోటి టేస్ట్ కూడా ఈ డేట్స్ కలపడం వల్ల టేస్ట్ అనేది ఆ స్వీట్‌నెస్ వల్ల సూపర్‌గా ఉంటుంది.
అంతేకాకుండా ఈ స్మూతీ వల్ల ఏంటంటే ఎక్కువసేపు మనకి ఆకలి అనేది కూడా వేయదు. ప్రోటీన్ డైట్ కాబట్టి మనకు తమ్మి ఫుల్‌గా ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఇక ఒకవేళ స్మూతీ కూడా ఆహ్, తినలేదు, తాగలేదు అనుకుంటే మనము ఇప్పుడేంటంటే ఈ డ్రై నట్స్ అన్నీ కూడా రోస్ట్ చేసి కాజు, బాదాం, పిస్టాచియోస్ ఇవన్నీ కూడా రోస్ట్ చేసి ఇంకా వాటిని పౌడర్ చేసుకొని అందులో మళ్ళీ ఈ డేట్స్ అనేవి సీడ్స్ తీసేసి మిక్సీ ఏసి అందులో ఆ పౌడర్‌లో కలిపి మనము ఉండల్లాగా కూడా చేసుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డూస్‌లాగా రెడీ అయిపోతుంది. ఇక ఆ లడ్డు తిన్నా గూడా డైలీ ఒక్క లడ్డు పిల్లలకి చాలు. ఇట్ ఈస్ ఫుల్ అనిపిస్తుంది. హ్మ్. అంత ప్రోటీన్ డైట్ అనేది ఆ డేకి సరిపడా ప్రోటీన్ డైట్ అనేది పిల్లలకి అందుతుంది. అయితే నౌఎడేస్ ఈ బిజీ లైఫ్‌లో ఏంటంటే పిల్లలు గూడా హడావుడిలో పడి, చదువుల్లో పడి ఏం చేస్తున్నారంటే ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. సో, మనం అనేది కూడా ఈ రకంగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఒకరోజు ముందుగానే వాటిని సెపరేట్‌గా నానబెట్టేసి నెక్స్ట్ డే మనం పిల్లలకి ఇచ్చినా, లేకపోతే స్మూతీస్ లాగా చేసి ఇచ్చినా, లేదా ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డులాగా చేసి ఇచ్చినా కూడా ఓకే. సో, నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటికి కూడా ఒక బాక్స్ అనేది చేసి ఆ బాక్స్‌లో సెపరేట్ బౌల్స్ ఉన్నాయి. ఆ సెపరేట్ బౌల్స్‌లో ఒక్కొక్క బౌల్‌లో ఒక్కొక్క డ్రై ఫ్రూట్ అనేది వేసి ఈ రకంగా నేను రెడీ చేసైతే పెట్టుకున్నాను. సో, మీ అందరికి ఎంతో హెల్తీ ప్రోటీన్ డైట్ అయిన ఈ డ్రై ఫ్రూట్స్‌ని అన్నీ కూడా మీరు కూడా త్వరగా తెచ్చేసుకొని ఎంజాయ్ చేయండి. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది. ఎక్కడైనా ఏ చిన్న పాటైనా మీకు నచ్చి ఉంటుంది కాబట్టి ఎంతో హెల్తీ ప్రోటీన్ డైట్ అయిన ఈ డ్రై ఫ్రూట్స్‌ని మీరందరూ కూడా తెచ్చుకొని ఇంట్లో వాడండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.